దెయ్యం సినిమా టైంలో విచిత్రం. అది తయారు చేయడానికి ఎంత టైం పట్టింది తెలుసండి? 1½ డేలో కంప్లీట్ చేసాం. 1½ డే. ఎందుకంటే ఆయన దెయ్యాల మీద ఆయన ఎక్కువ సినిమా ఆర్టిస్ట్ అవ్వడం, దెయ్యాల మీదో, మాఫియా మీదో ఈ 3 జోనర్స్ని బాగా ఎక్కువ టచ్ చేసేవాడు. మన విజయవాడలో ఈయన చదివిన ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది చూసారా, మన సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీకి ఈయన ఓల్డ్ స్టూడెంట్, ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయాడు కదా. వాళ్ళు ఒక కాలేజ్ యానివర్సరీకి దేనికో ఈయన్ని పిలిచారు. పిలిచేటప్పుడు మీరు నాకు తోడుగా రండి, ఏదైనా ఆలోచించుకుందాం, వెళ్దాం కథ లాంటిది అంటే అంత క్లోజ్గా ఇంటిమేసి ఉండేది కాబట్టి వెళ్తున్నాం. సిటీ అవుట్స్కట్స్కి కారులో వెళ్ళేటప్పుడు కరెక్ట్గా ఇక్కడ నేను ఒక ఫామ్ హౌస్ కొన్నాను, ఇక్కడికి వెళ్దాం అంటే ఒకసారి చూసి వెళ్దాం అంటే లోపలికి వెళ్ళాం. ఫామ్ హౌస్ బాగుంది, అక్కడ చిన్న గెస్ట్ హౌస్ చాలా అద్భుతంగా ఉంది, మంచి టేస్ట్తో కొన్నాను. ఇల్లు పక్క చూస్తే శ్మశానం ఉంది. ఇక్కడికి వస్తుంటే సవాలు ఎప్పుడైనా అంటుంటే అవును అది శ్మశానం కదా, ఎందుకు రారండి, మరి బయట గేటు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఇక్కడెందుకు తీసుకున్నావు, అర్ధరాత్రి అపరాత్రి ఏవైనా లేచి వచ్చి అసలే దెయ్యాలంటే నువ్వు విచిత్రాలు చేస్తుంటాయి కదా రాత్రి ఇవన్నీ రాత్రి అని. సో అవి లోపలికి వచ్చి మాట్లాడుతున్నట్టు ఏమైనా ఫీల్ అవుతుంటే అలా సైలెంట్గా నన్ను చూస్తున్నాడు. శ్మశానాన్ని చూసిన తర్వాత దీని మీద కథ తయారు చేద్దాం అన్నాడు. చేద్దాం స్పాట్లో అందులో ఒక పిల్లల్ని కూడా పెడదాం. అదే జయసుధ కొడుకు ఇదంతా ఉంటుంది చూసారా. ఆ తర్వాత కారులో వెళ్ళేటప్పుడు చిన్న టేప్ రికార్డర్ ఉంటుంది చూసారా, ఆ రోజుల్లో ఉండేది. ఆయన విజయవాడ వెళ్ళేసరికి ఫస్ట్ హాఫ్ అయిపోయింది ఆల్మోస్ట్ లైన్. తిరిగి వచ్చేటప్పుడు ఏం చేయాలనేది రాత్రి ఆయన ఫంక్షన్ అవుతుంది, అయిన తర్వాత నైట్ పార్టీ అయింది, తెల్లవారుజామున వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దామని సెకండ్ హాఫ్ కంప్లీట్ చేశాం. అయిపోయిన తర్వాత ఇదేంటి ఈ క్యారెక్టర్లకి బెల్ట్లు ఇవన్నీ అంటే దెయ్యాలు ఎలాగ చూపిస్తామంటే నేను చూపిస్తాను కదా. తర్వాత నేను సినిమా చూసారు బెల్ట్లో వేయంటి కళ్ళద్దలు ఏంటి దెయ్యాలకి ఏంటంటే వెరైటీ. మనం పాపులారిటీ ఉన్నప్పుడు మనం ఏం చెప్పినా వింటారు. పైగా ఇది రియలిస్టిక్ సబ్జెక్ట్ కాదు. సో జనాల్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఊహించుకుంటారు, ఊహించుకునే అవకాశం మనం ఇవ్వాలి కదా అని పద్ధతిలో చెప్పాడు. బట్ అప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే తను ఏమనుకుంటే అదే చేస్తాడు.